జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో 4 బృందాలుగా జానీ మాస్టర్ కోసం వెతికారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలు మహిళా కమిషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 4 బృందాలుగా జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలించారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు కదా, ఏంటి వివరాలు? ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. బాధితురాలు మరొక వైపున మహిళా కమిషన్ లో కూడా ఫిర్యాదు చేశారు కదా, ఏంటి వివరాలు? గత 4 రోజుల అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి జానీ మాస్టర్ ను ఎట్టకేలకు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత అతను విచారించి అతన్ని రిమాండ్ తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే బాధితురాలు మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేయడం, మరోవైపు హెచ్ఆర్సీ కూడా ఇప్పటికే బీజేపీ మోర్చా కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ తో పాటు ఆమె ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలను బేస్ చేసుకొని జానీ మాస్టర్ పైన పోక్సో కింద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి జానీ మాస్టర్ అతని కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు బెంగళూరులో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లోనే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించిన తర్వాత ఈ రోజు రాత్రిలోగా జానీ మాస్టర్ ను రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే బాధితురాల సిఆర్పిసి ప్రకారం ఆమె యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఆ స్టేట్మెంట్ తర్వాత ఆమెకు ఒక నోటీస్ ఇచ్చారు. ఆమె ఆరోపించినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలంటూ కూడా నోటీస్ ఇవ్వడంతో నిన్న సాయంత్రం కొన్ని ఆధారాలు కూడా బాధితురాలు సబ్మిట్ చేసింది. ఆ ఆధారాలన్నీ బేస్ చేసుకున్న తర్వాత జానీ మాస్టర్ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అతని పైన 3 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నవీన్, ఆ టైంలో బాలిక మైనర్ అయిన నేపథ్యంలో పోక్సో కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా విన్నాం కదా, ఇప్పుడేంటి పోక్సో కింద కూడా కేసు నమోదు చేశారా? ఖచ్చితంగా, ఎందుకంటే 6 సంవత్సరాలుగా వేధింపులకు, మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేశాడనేటువంటి అంశాన్ని తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు ఆమె మైనర్ ఉన్న సమయంలోనే జానీ మాస్టర్ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తరచూ కూడా తనను అవుట్డోర్ షూటింగ్ అని చెప్పి ముంబైకి తీసుకెళ్లి తన ఒక హోటల్లో తన పైన లైంగిక దాడి చేశాడనేటువంటి అంశాన్ని ఆమె స్పష్టంగా తన కంప్లైంట్ లో పేర్కొంది. దాని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో కింద కూడా దాన్ని ఆర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం కొత్త చట్టాల కింద ఇప్పటి వరకు 3 ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఆమె ఆరోపించినటువంటి ఆ ఆరోపణలకు సంబంధించి కూడా ఆధారాలు సబ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళ పరిచయం ఏ విధంగా అయింది, పరిచయం తర్వాత ఏ విధంగా అతను ఈ అమ్మాయిని లోబరుచుకొని అవకాశాల పేరుతోటి ఈ విధంగా లైంగిక దాడి జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా నిన్న 3 గంటల పాటు సుదీర్ఘంగా మహిళా కమిషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ లో దాదాపు 40 పేజీల కంప్లైంట్ ను మహిళా కమిషన్ కు అందజేసింది. మహిళా కమిషన్ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సమగ్రమైనటువంటి రిపోర్ట్ ను అందించాలంటూ కూడా మహిళా కమిషన్ కూడా నార్సింగి పోలీసులకు ఆదేశించింది. కాబట్టి విచారణ తర్వాత మహిళా కమిషన్ కూడా ఈ రిపోర్ట్ ను అందించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చారు, ఓకే, ఆ సందర్భంలో ఎలా స్పందించారు? ఈ విషయంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మహిళా కమిషన్ కొంత సీరియస్ గా తీసుకుంటుందంటూ చెప్పారు కదా. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ కు సంబంధించినటువంటి అంశంలోనే ఈ మధ్య కాలంలో లావణ్య రాజ్తరుణ్ కేసు కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు ఈ జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, గతంలో ఉన్నటువంటి చాలా అంశాలు మహిళల పైన లైంగిక దాడి చేయడం, తర్వాత వాళ్ళని వదిలించుకోవడం, పెళ్లి పేరుతోటి మోసం చేయడం, అవకాశాల పేరుతోటి మోసం చేయడం, ఇలాంటి సంఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో మహిళా కమిషన్ చాలా సీరియస్ గానే పరిగణలోకి తీసుకుంది. మహిళా కమిషన్ నిన్న ఒక ఆర్డర్ కూడా చేయడం జరిగింది. బాధితురాలకు భద్రత కల్పించాలి, ఖచ్చితంగా భద్రత అవసరం, అమ్మాయికి రిటర్న్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భద్రత కల్పించాలంటూ కూడా పోలీస్ శాఖకు మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు మరోసారి
బాధితురాలను కూడా పోలీసులు మరోసారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటగా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ పరిగణలోకి తీసుకుని ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఏవైతే పోలీసులు ఆధారాలు అడిగారు ఆ ఆధారాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మరోసారి అమ్మాయి స్టేట్మెంట్ కూడా ఆ ఆధారాలను బేస్ చేసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే నిన్న జరిగినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ లో 3 గంటల పాటు సుదీర్ఘంగా పరిచయం నుంచి అమ్మాయి పైన జరిగినటువంటి అఘాయిత్యం వరకు పూర్తి స్థాయిలో ఆమె 3 గంటల పాటు విచారణలో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు 40 పేజీల ఫిర్యాదు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటన్నిటిలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇది పోక్సో చట్టం కింద పెట్టారు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా బయటకు వెల్లడించమనేటువంటి అంశాన్ని పోలీసులు కావచ్చు మహిళా కమిషన్ కూడా చెప్తుంది. మరి ఈ రోజు జానీ మాస్టర్ ను ఎన్ని గంటలకు హైదరాబాద్ తీసుకురాబోతున్నారు, ఈ రోజు సాయంత్రంలోగా హైదరాబాద్ కు వస్తే నైట్ కి రిమాండ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నవీన్, 40 పేజీల లేఖను బాధితురాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రవీణ్ మొత్తంగా ఏమేం జరిగింది, ఎక్కడ ఏంటి, ప్రతి విషయాన్ని కూడా అందులో పూర్తిగా సమాచారాన్ని అందించిన నేపథ్యంలో తదుపరి అంటే నోటీసులు ఇస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది కదా. ఇలాంటి కేసెస్ లో ఎలాంటి నోటీసులు ఉండవు. ఎందుకంటే ఇదంతా క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి, నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి వాటికి నోటీసులు అనేది ఇవ్వరు. ఖచ్చితంగా 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేటు ఉన్నటువంటి వాటికే నోటీసులు అందించి వాళ్ళ వివరణ కోరుతారు 160 CRPC కింద. ఇదంతా ఈ పోక్సో చట్టం ఉంది, అమ్మాయి పైన రేప్ చేసినట్లు కేసు పెట్టడం జరిగింది, థ్రెటన్ చేసినట్లు సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి నోటీసులు ఉండవు. డైరెక్ట్ అరెస్ట్ ఉంటుంది. అరెస్ట్ తర్వాతనే న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలిస్తారు. ఈ కేసులో మరోసారి విచారణ చేయాలి, ఇంకా లోతైనటువంటి దర్యాప్తు జరిపించాలి అనుకున్నప్పుడు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటారు. ఇది ప్రొసీజర్. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు కాబట్టి అతని కోసం 3 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అతన్ని జానీ మాస్టర్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి ప్రస్తుతం హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రంలోగా హైదరాబాద్ లో చేరుకున్న తర్వాత అతన్ని రాత్రి లోపు రిమాండ్ తరలించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు అదుపులో ఉన్నాడు కాబట్టి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నార్సింగి పోలీసులకు అప్పగిస్తారు. నార్సింగి పోలీసులు ఈ రిమాండ్ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఇప్పటి వరకు నెల్లూరులో ఉన్నాడని, మరొక వైపున ఢిల్లీ, ముంబైలో ఉన్నారని ఇలా అనేక సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీసులు 3-4 బృందాలుగా ఏర్పడి వాళ్ళ గాలింపు చేపట్టారు. సరే, ఏంటి బెంగళూరులో ఎలా అరెస్ట్ జరిగింది, సమాచారం ఏంటి? అవన్నీ కూడా బయటికి పోలీసులు చెప్పడం లేదు. కేవలం అరెస్ట్ వ్యవహారం మాత్రమే వెలుగులోకి వచ్చింది. ఇంకా అఫీషియల్ గా పోలీసులు కూడా అరెస్ట్ వ్యవహారం కన్ఫర్మ్ చేయలేదు. కేవలం ఎస్ఓటీ పోలీసులు ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు అతన్ని బెంగళూరులో అదుపులో తీసుకున్నామని. కానీ మీరు అన్నట్లుగా పలు ప్రాంతాల్లో ఇప్పటికీ గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే నెల్లూరు కావచ్చు, బాంబే కావచ్చు, కర్ణాటకలో కొన్ని ప్రదేశాలు, తర్వాత ఒక మసీదులో అతను ఉన్నాడు అనేటువంటి అంశాన్ని కూడా పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు బెంగళూరులో అయితే మాత్రం అరెస్ట్ అవ్వడం జరిగింది. బెంగళూరు నుంచి మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు తరలిస్తారు. ఈ రోజు సాయంత్రంలోగా అతన్ని రిమాండ్ కు తరలిస్తారు. ప్రూవ్ అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మీరు అన్నారు 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే కేసులు అయితే ఖచ్చితంగా అరెస్ట్ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది తప్ప ఇక నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వివరణ కోరే అవకాశం ఉండదని. కాబట్టి ఇప్పుడున్న సెక్షన్ల విషయం కావచ్చు, బాధితురాలు సమర్పించిన ఆ లేఖను బట్టి కానీ చూస్తామంటే ఎంత పెద్ద నేరంగా భావించవచ్చు, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడేందుకు అవకాశం ఉంటుందనేది ఈ కేసులో ప్రవీణ్? పోక్సో చట్టంలో 10 సంవత్సరాలు, చీటింగ్ ఉంది, మరోవైపు థ్రెటన్ చేయడం ఉంది, తర్వాత అమ్మాయి పైన లైంగిక దాడి కేసు. అంటే మొత్తం ఈ కేసులో అతనికి మినిమం అంటే 10 నుంచి 15 సంవత్సరాలు శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంటుంది. బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలను ప్రాసిక్యూషన్ లో ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా న్యాయస్థానం ముందు పెట్టి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఖచ్చితంగా శిక్షలు కూడా ఖరారవుతాయి. ఎందుకంటే పోక్సో చట్టంలో కొంత బలమైనటువంటి ఆర్డర్స్ ఈ మధ్య కాలంలో వస్తున్నాయి కాబట్టి జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా అలాంటిదే జరుగుతుందనేది ప్రస్తుతం పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇంకా ఈ కేసులో బలమైనటువంటి ఆధారాల కోసం బాధితురాల నుండి కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇంకా బాధితురాల దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నట్లయితే సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే ముంబైకి వెళ్లి ముంబైలో హోటల్ తీసుకెళ్లి తన పైన లైంగిక దాడి జరిగింది. దాంతో పాటు డి షోలో ఆఫర్ల పేర్లతోటి తనను వేధింపులకు గురి చేశాడు. మరోవైపు తన ఇంటికి వచ్చి థ్రెటైన్ చేశాడు, నా ఇంటి ముందు వచ్చి హంగామా సృష్టించాడు, తన జుట్టు పట్టుకొని దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు అనేటువంటి అలిగేషన్స్ అన్నిటినీ కూడా బాధితురాలు చెప్తుంది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 10 నుంచి 15 సంవత్సరాల పాటు శిక్ష ఖరారయ్యేటువంటి సెక్షన్సే ఇప్పుడు జానీ మాస్టర్ పై ఉన్నాయి. కాబట్టి మరి రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా ఎలాంటి అంశాలు పేర్కొంటారు?
ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో కొంత ప్రాథమికమైనటువంటి సమాచారమే ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్ లోనే పూర్తి సమాచారం ఉంటుంది కాబట్టి రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది నవీన్. అంటే కేవలం జానీ మాస్టర్ మీదే ఇప్పటివరకు ఫిర్యాదు చేశారా, వారి భార్య మీద కూడా ఫిర్యాదు చేసినట్లుగా ఒకవైపున వినిపిస్తా ఉంది కదా ప్రవీణ్? ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్న దాంట్లో అయితే మాత్రం అంటే ఆ బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఆమె కూడా తనను థ్రెటైన్ చేసింది అనేటువంటి అంశాన్ని చెప్పింది, కానీ అందులో ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం పైన ఎక్కువగా పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది. ఒకవేళ నిజంగానే ఆమె థ్రెటైన్ చేసినట్లుగానే, ఆమె బెదిరించినట్లుగాని, దాడి చేసినట్లుగాని ఆధారాలు ఉన్నట్లయితే ఈ కేసులో ఆమెను కూడా ఏటుగా చేర్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ పైన ఎఫ్ఐఆర్ అయింది. జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.